వెళ్ళొస్తాను గంగా. నెమ్మదిగా వెళ్ళండి, జాగ్రత్త. ప్రాణమా, మరీ పొద్దెక్కకుండా త్వరగా వచ్చేయి. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మ, నాకు పనుంది, నేను వెళ్ళొస్తాను. ఏం చేస్తున్నారు మేడం? వాకింగ్ చేస్తున్నానండి. ఆహా, మీ చేయి పట్టుకుని నడవడానికి బదులు ఈ ఫోన్ పట్టుకుని నడుస్తున్నాను. ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నానంటూనే 7 నెలలు గడిచాయండి. ఏం చేయమంటావు? మీరు పక్కన లేకుండానే 7 నెలలు గడిచాయనుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉందండి. నీకే కాదు, నాకు ఆశ్చర్యంగానే ఉంది. నీకు దూరంగా నేను ఇంతకాలం ఇక్కడే ఉన్నానంటే నేనే నమ్మలేకపోతున్నాను. ఇంకో 2-3 నెలల్లో మనకి బిడ్డ పుడుతుంది. బిడ్డని చూడ్డానికైనా వచ్చేస్తారు కదా. పక్కన మీరు లేని లోటే తప్ప నాకు ఇంకే లోటు లేదు. చేస్తున్నారు కదా. అదేమీ లేదు, తింటున్నాను. నేను తరచూ ఫోన్ చేయడం డిస్టర్బెన్స్ కాలేదుగా. ఓ, బాగానే తగిలినట్టుంది కదా. ఏమయ్యా, ఏంటా డ్రైవ్ చేయడం? అంత స్పీడ్ గా వచ్చి గుద్దుంటే అతని గతి ఏమైండేది తెలుసా? అయ్యా నమస్కారం, బాగున్నారా? ఎవరో అనుకున్నాను, నేను చూసుకుంటాను. ఏమయ్యా, నువ్వే ముందు వెనక చూసుకోకుండా వచ్చావు. అయ్యగారు కరెక్ట్ గానే వచ్చారు. ముందు వెనక చూసుకోవద్దు, తప్పంతా నీదే. అయ్యా మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. రావయ్యా. సరిగ్గానే వచ్చానయ్యా. రావయ్యా, నా మాట విను. వాళ్ళంతా పెద్దోళ్ళయ్యా. మనిషి మీదకి వెళ్ళమంటే. సరే, చాలా దూరం నడిచాను, ఇంటికి వెళతానండి. అన్యాయం చేసిన దేవుడు అన్యాయం చేయడని అంటారు, కానీ ఆ దేవుడు నాకు అన్యాయం చేసిన ఒక సందర్భం వచ్చింది. ఆ రోజు నుండి నా జీవితాన్ని చీకట్లు కమ్మేశాయి. హలో. ఏమండి, హ్యాపీ బర్త్డే అండి. హే, నా బర్త్డే నీకెలా తెలుసు? ఏంటండి, నేను మీ వైఫ్ ని. ఇది కూడా తెలుసుకోలేనా? సరే, మీ కూతురు విషెస్ చెప్తుందట. ఒక్క నిమిషం. మీ కూతురు విషెస్ చెప్పిందా? సరే, మీకు దగ్గరలో ఏదైనా గుడి ఉంటే దండం పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నేనిక్కడ మీ ఫ్యామిలీతో మీ పుట్టినరోజుని జరుపుకుంటాను. ఓకే? నేను తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. రానమ్మా, రానమ్మా, పాయసం వాసన నన్ను అవుట్ హౌస్ నుంచి ఇక్కడికి లాక్కొచ్చింది.